కాంగ్రెస్ పాలనలో కరెంటు రాక నీళ్లు లేక అన్నదాతలు అవస్థలు పడుతున్నారు. ముఖ్యంగా నల్గొండ జిల్లా రైతాంగం పంటలు ఎండిపోయి కన్నీళ్లు పెడుతోంది. 9 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో ఎన్నడూ సాగునీటి కష్టాలే లేవని, కాంగ్రెస్ రాగానే తమ జీవితాలు ఆగమయ్యాయంటూ ఆందోళన చెందుతున్నారు అన్నదాతలు. నల్గొండ జిల్లా ముసంపల్లికి చెందిన రైతు మల్లయ్య తమ కష్టాలను చెప్తూ సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ వైరల్ గా మారింది. మీరు వస్తేనే మాకు కష్టాలు తీరుతాయి కేసీఆర్ సారు అంటూ ఆయన చెప్పిన మాటలు అందరినీ ఆలోచింపజేస్తున్నాయి. అయితే మల్లయ్య వీడియోపై స్పందించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ త్వరలోనే ముసంపల్లికి వెళ్తానన్నారు. రైతు మల్లయ్యతో పాటు బోర్ల రామరెడ్డిని కూడా కలుస్తానని ఎక్స్లో ట్వీట్ చేశారు. గెలిస్తేనే మాకు బుట్టలు పోవాలి, లేకపోతే కంపల బాగా చచ్చిపోతాం. మేము నీళ్ళు లేవు, నెప్పులు లేవు, తినడానికి బువ్వ లేదు, ఏది లేదు మాకు. నువ్వే రావాలి దేశసారు, నువ్వు ఎక్కడ ఉన్నా రావాలి. మా బట్టి టీవీలో ఎక్కించి నేను ఉంటా, ముసంపల్లినే ఉంటా. నా పేరు చదువు, నా పేరు ఇగో మల్లయ్య, గణ్యమైన మల్లయ్య. ముసంపల్లి గణ్యమైన మల్లయ్యకి తన్నడని నువ్వు ప్రతి ఒక్కదానికి పేరాలే చేయాలి. నువ్వు వచ్చినాకనే పచ్చడి బువ్వ తిన్నావు. పోకుండా కాడిపోతే సంతోషం ఉంది, చలకలకు వస్తే ఖుషాలు ఉంది. ఇలా చలకలు మొత్తం మేకలు మేస్తున్నాయి, తోటలు మేకలు మేస్తున్నాయి. కడుపు గుద్దుకుంటున్నా, మందు కోసుకున్నా, సావనా అనిపిస్తుంది. ఇవాళ నా చిన్న చిన్న కూనలు, నా కొడుకు చచ్చిపోయాడు. నేను ఒక్కని ముసలోని, నేను ఎట్ట బతకాలి, నా కోడి పెట్టాలి పచ్చడి బువ్వ అని దేవులాట అనిపిస్తుంది సార్. నీకు నేను ఓటేయకపోతే మాట, నేను 10 మందిని తీసుకొచ్చి నీకు ఓటు వేపిస్తాను. నువ్వే గెలవాలని ఆయన, నువ్వే గెలవాలి చేసేసారు, నువ్వే గెలవాలి. నేను చెప్తున్నాను, కేవలంగా చెప్తున్నాను, నువ్వు గెలవాలి. నాకు రైతు బంధు లేదు, ఆనకాలం రైతు బంధు ఇస్తే గిన్నోనికి ఇచ్చుకున్నా. మళ్ళీ ఐటితం వేసినప్పుడు ఇస్తే నేను తోటలో పాదు దోయించుకోనికి అది ఇచ్చాను. నాకు అప్పు లేకుండా తీరే, నువ్వు ఉన్నానొద్దు. ఎప్పుడు అప్పుల పాలైనా నాకు వేస్తూ లేడు. నా పొలం ఎండిపోయింది, తోట ఎండిపోయింది, అంతా ఎండిపోయింది. కానీ నాయన నీ కాలు మొక్కుతా. మళ్ళీ నీకు ఎట్లా అంటే అట్నే ఓటేస్తాను. నువ్వు ఏడ ఉన్నావో నాకు ఫోన్ చేయి, నేను వస్తా. నువ్వు ఏడ ఉండు, నేను ఢిల్లీలో ఉన్నా వస్తా. కానీ నువ్వు ఢిల్లీలో చేయి, నేను వస్తాను. నీకు ఓటే అయిపోతా మాట్లాడు. ఇప్పటికైనా నువ్వు గెలవాలి. కాంగ్రెస్ పాలనలో కరెంటు రాక నీళ్లు లేక అన్నదాతలు అవస్థలు పడుతున్నారు. ముఖ్యంగా నల్గొండ జిల్లా రైతాంగం పంటలు ఎండిపోయి కన్నీళ్లు పెడుతోంది. 9 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో ఎన్నడూ సాగునీటి కష్టాలే లేవని, కాంగ్రెస్ రాగానే తమ జీవితాలు ఆగమయ్యాయంటూ ఆందోళన చెందుతున్నారు అన్నదాతలు. నల్గొండ జిల్లా ముసంపల్లికి చెందిన రైతు మల్లయ్య తమ కష్టాలను చెప్తూ సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ వైరల్ గా మారింది. మీరొస్తేనే మాకు కష్టాలు తీరుతాయి కేసీఆర్ సారు అంటూ ఆయన చెప్పిన మాటలు అందరినీ ఆలోచింపజేస్తున్నాయి. అయితే మల్లయ్య వీడియోపై స్పందించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ త్వరలోనే ముసంపల్లికి వెళ్తానన్నారు. రైతు మల్లయ్యతో పాటు బోర్ల రామరెడ్డిని కూడా కలుస్తానని ఎక్స్లో ట్వీట్ చేశారు. ఇప్పటికైనా నువ్వు గెలవాలి, గెలిస్తేనే మాకు బుట్టలు పోవాలి, లేకపోతే కంపల బాగా చచ్చిపోతాం. మేము నీళ్ళు లేవు, నెప్పులు లేవు, తినడానికి బువ్వ లేదు, ఏది లేదు మాకు. నువ్వే రావాలి దేశసారు, నువ్వు ఎక్కడ ఉన్నా రావాలి. మా బట్టి టీవీలో ఎక్కించి నేను ఉంటా, ముసంపల్లినే ఉంటా. నా పేరు చదువు, నా పేరు ఇగో మల్లయ్య, గణ్యమైన మల్లయ్య. ముసంపల్లి గణ్యమైన మల్లయ్యకి తన్నడని నువ్వు ప్రతి ఒక్కదానికి పేరాలే చేయాలి. నువ్వు వచ్చినాకనే పచ్చడి బువ్వ తిన్నావు. పోకుండా కాడిపోతే సంతోషం ఉంది, చలకలకు వస్తే ఖుషాలు ఉంది. ఇలా చలకలు మొత్తం మేకలు మేస్తున్నాయి, తోటలు మేకలు మేస్తున్నాయి. కడుపు గుద్దుకుంటున్నా, మందు కోసుకున్నా, సావనా అనిపిస్తుంది. ఇవాళ నా చిన్న చిన్న కూనలు, నా కొడుకు చచ్చిపోయాడు. నేను ఒక్కని ముసలోని, నేను ఎట్ట బతకాలి, నా కోడి పెట్టాలి పచ్చడి బువ్వ అని దేవులాట అనిపిస్తుంది సార్. నీకు నేను ఓటేయకపోతే మాట, నేను 10 మందిని తీసుకొచ్చి నీకు ఓటు వేపిస్తాను. నువ్వే గెలవాలని ఆయన, నువ్వే గెలవాలి చేసేసారు, నువ్వే గెలవాలి. నేను చెప్తున్నాను, కేవలంగా చెప్తున్నాను, నువ్వు గెలవాలి. నాకు రైతు బంధు లేదు, ఆనకాలం రైతు బంధు ఇస్తే గిన్నోనికి ఇచ్చుకున్నా. మళ్ళీ ఐటితం వేసినప్పుడు ఇస్తే నేను తోటలో పాదు దోయించుకోనికి అది ఇచ్చాను. నాకు అప్పు లేకుండా తీరే, నువ్వు ఉన్నానొద్దు. ఎప్పుడు అప్పుల పాలైనా నాకు వేస్తూ లేడు. నా పొలం ఎండిపోయింది, తోట ఎండిపోయింది, అంతా ఎండిపోయింది. కానీ నాయన నీ కాలు మొక్కుతా.
మళ్ళీ నీకు ఎట్లా అంటే అట్నే ఓటేస్తారు. నువ్వు ఏడ ఉన్నావో నాకు ఫోన్ చేయి, నేను వస్తా. నువ్వు ఏడ ఉండు, నేను ఢిల్లీలో ఉన్నా వస్తా, కానీ నువ్వు ఢిల్లీలో చేయి, నేను వస్తాను. నీకు ఓటే అయిపోతాం మాట్లాడు.